కాపాడిన దేవునికే ఘనత మహిమ కలుగునుగాక. జరగబోయే కాలానికి తోడేండే దేవునికే ఘనత కలుగునుగాక. దేవుని సన్నిధి క్రాంతి మీకు తోడేండి కాసి కాపాడునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా ఆలకించాలి. చిన్నవారు పెద్దవారు అందరూ కూడా నీ పరిశుద్ధమైన దేవుని గ్రంథాన్ని తీసుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనసు ఎక్కడున్నాడు మనసు కూడా అక్కడ ఉంటేనే దైవశక్తులు మనం పలింపగలుస్తుంది కనుక మంచిది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము చదువుకుందామండి. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలండి. చదువుబడిన దేవుని యొక్క వాక్యములు నాశనానికి ముందు చెప్పండి. మనసుకి నాశనానికి ముందు ఏం నడుతుందట? గర్వం నడుచును. ఆత్మజీవితంలో పడిపోవటానికి ముందు ఏం నడుతుందట? అహంకారమైన మనస్సు. జాగ్రత్తగా చేయండి. ఒక విషయం ఆలోచన చేయండి. దేవుడు మనల్ని నాశనం అయిపోతానికి పిలవలేదు. మీకు అర్థమైందా? దేవుడు నాశనం అయిపోతానికి పిలవలేదు. ఎదిగి పడిపోతానికి దేవుడు మనల్ని పిలవలేదు. మరి గర్వం అనేది ఎలా వస్తుంది? అహంకారం అనే మనసుకి ఎలా వస్తుంది? జాగ్రత్తగా గమనించండి. గర్వము దేవుడు పెట్టింది మాత్రము కాదు, అహంకారమైన మనసు దేవుడు పెట్టింది మాత్రము కాదు. గర్వం అనేది దుష్టుడి నుంచి వచ్చింది. చెప్పండి, గర్వం అనేది దుష్టు నుంచి వచ్చింది. ఏంటి? దేవదూతలు పరలోకంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధానములో దేవుని మహిమపరుచుకుంటూ మహిమలో కొనసాగుతున్న దేవదూతలకి ఒక రోజున దేవుడి కంటే నేనేమి తక్కువ? చెప్పండి, మాట్లాడాలి. దేవుడి కంటే నేనేం తక్కువ అని ఏం ఏర్పడ్డది? ఆ గర్వం ఏం చేసింది? ఏమండి? పరలోక స్థానం నుంచి పాతాళంలోకి పడిపోయాడు. దేవుడి స్తోత్రం. ఒక మాట జాగ్రత్తగా ఆలోచించండి. గర్వం అనేది నీ జీవితంలో ఎలాగ ఆరంభమవుతుందో నీకు తెలియదు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? అహంకారమైన స్వభావం నీలోకి ఎలా పుట్టుకొస్తుందో నీ తెలియకుండానే దుష్టుడు తెచ్చి నీలో పెడతాడు. ఎందుకంటే ఆ అహంకారము, ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో నీ పని అయిపోతుందని లెక్క. అది నీవు అర్థం చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. సరే, జాగ్రత్తగా చెప్తాను, ఆలకించండి. ప్రియమైన దేంట్లో గర్వం అనేది అహంకారం అనే స్వభావం అని ఎలా వస్తుందో అన్నీ కూడా చెప్తాను. జాగ్రత్త వినండి, లేదా రాసుకోండి కూడా. దేవుడి మహిమ కలుగాక. సరే, జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు నాశనానికి ముందు చెప్పండి, నాశనానికి ముందు ఏమవుతుంది? గర్వం అవుతుంది. పడిపోవటానికి ముందు ఏమవుతుంది? పడిపోవటం. నడితే పడిపోతాం కాదు, వెదిగి పడిపోతాం. దేవుడి మహిమ కలుగాక. అందుకు కాబట్టి చెప్పండి, దేవుడు మనల్ని రక్షించాలని పిలిచాడా? నాశనాన్ని పిలిచాడా? శాపాన్ని పిలిచాడా? ఆశదాన్ని పిలిచాడా? వారసుడై నిత్య రాజ్యానికి వెళ్తానని పిలిచాడా? నిత్య నరకానికి వెళ్తానని పిలిచాడా? అందుకు కాబట్టి నిత్య రాజ్యానికి నువ్వు వెళ్ళాలన్నా, నిత్యము దీవెనకరంగా ఉండాలన్నా జాగ్రత్త. కొన్ని విషయాలు రోజున బైబిల్లో ఉన్న భక్తులను బట్టి మనం నేర్చుకోవాలి. దేవుడి స్తోత్రం. బైబిల్లో ఉన్న దేవుని కలిగి ఉన్న భక్తులు గర్వం వచ్చి నాశనానికి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేన మనసు కలిగి నిలుపుకుని, దేన మనసు కలిగి దేవుడికి లోబడిన వారు, నిలిచి ఫలించిన వారు కూడా ఉన్నారు. వారిని వీరిని కూడా మీరు చేపెడతాను. మీ జీవిత కాలంలో గర్వం అనేది, అహంకారం అనేది రానుకుండా చూసుకోవాలి. దేవుడి స్తోత్రం. ఏమండి? గర్వము దేవుడి మాటకు లోబడనివ్వదు. మీకు అర్థమైందా? గర్వము దేవుడి మాటకు లోబడనివ్వదు. దేవుడి మాట అర్థం చేసుకునివ్వదు. దేవుడు దూరం చేసి పడేసిదే గర్వం. దేవుడి స్తోత్రం. సరే, కొన్ని విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి.
ఏమంటే గర్భం మళ్ళీ కొత్తుందన్న సంగతి కూడా మనకు తెలియకుండా పడద్ది అన్నారు దేవదాసయ్య గారు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి. సరే, బైబిల్ తీసుకోండి. 2వ దినవత్తర గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు దేవుడు ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధల చేసెను. చాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఉజ్జీవ రాజు కనపడుతున్నారు. ఎవరు? ఉజ్జీవ రాజు. అతన్ని దేవుడు 14 సంవత్సరాల వయసులో దేవుడు అతను రాజుగా అనాలి. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల వయసులో అతన్ని దేవుడు యెరూషలేము మీద రాజుగా నియమించాడు. అయితే గమనించండి, అతడు యెరూషలేముని 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎంత ఆశ్చర్యము! దేవుడి స్తోత్రం. ఏండి 52 సంవత్సరాలు యెరూషలేముని పరిపాలన చేసిన రాజు ఎంత ధన్యకరమో చూడండి. రాజులందరిలోకి ఎక్కువ రాజు పరిపాలన చేసిన వాడు ఉజ్జీవ. దేవుడి స్తోత్రం. అతడు దేవుని అనుసరించి నడిచినంత కాలం అనాలి. నోరుందిగా చెప్పాలి, అందరూ సమయం చెప్పాలి. అతడు దేవుని అనుసరించి నడిచినంత కాలము ఏమెళ్ళాడు? వద్దెళ్ళాడు. చాలు. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. ఈ 52 సంవత్సరాలు కూడా అతను దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద మనసు పెట్టాడు, వాక్యానుసారం నడుతూ మళ్ళీ పెట్టాడు. దేవుడి ప్రజలకు అప్పచెప్పాడని చెప్పేసి జాగ్రత్తగా పరిపాలన చేసేవాడు. అయితే తదుపరి చేతండి అతను ప్రతిదీ కూడా దేవుడి మీద ఆధారపడి నడుస్తున్నాడు కనుక దేవుడు అతన్ని ఏం చేశాడు? వర్ధలు చేసుకొచ్చాడు. తదుపరి అతని పేరు దేశాలు దాటింది. చెప్పండి. అతని పేరు, అతని కీర్తి దేశాలు దాటుకుంటూ వచ్చింది. పేరుకి పేరిచ్చాడు. దేవుడు సైన్యం ఇచ్చాడు. యుద్ధం వస్తే యుద్ధ వీరుని 3 లక్షల పైగా జనాన్ని దేవుడు అతనికి చేతులు పెట్టాడు. దేవుడి స్తోత్రం. అతని జీవితంలో జయమే పొందుకుంటూ వచ్చాడు. అయితే మీకు గమనించండి, తదుపరి మనం చూస్తే అతని పేరునిచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. అతను ఏది చేసినా వద్దెళ్ళాడు. దేవుడు అతను తోడై ఉండి నడిపిస్తూ మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి. 14 సంవత్సరాల వయసులో దేవుడు రాజుగా చేశాడంటే ఎంత ఆశ్చర్యము! ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో జాగ్రత్త మీకు గమనించండి. 52 సంవత్సరాలు పరిపాలన చేయించాడంటే దేవుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే గమనించండి, ఇక ఉన్న మాట ఏంటంటే అతడు దేవుణ్ణి అనుసరించినంత కాలము, దేవుడి మీద ఆధారపడినంత కాలము ఏం వెళ్తా మొదలుపెట్టాడు? నువ్వైనా అంతే. చెప్పండి. నువ్వైనా అంతే, నేనైనా అంతే. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. అయితే అతడు అన్ని విషయాల్లో స్థిరపడ్డాడు. చెప్పండి. అన్ని విషయాల్లో స్థిరపడ్డాడు. అన్ని విషయాలు స్థిరపడ్డాక దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు, మంచి భక్తినిచ్చాడు, మంచి రాజ్యాధికారం ఇచ్చాడు, మంచి సింహాసనం ఇచ్చాడు, మంచి ఘనత ఇచ్చాడు, మంచి పేరు కూడా ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. అయితే ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. అన్నీ కలిగి ఉన్నాక, అన్నీ స్థిరపడ్డాక, ఏట్లకై వర్ధలతో మెలిపెట్టాక మనసులోకి ఏమొచ్చిందంటే, జాగ్రత్త చేస్తుండి, యెరూషలేములో ఉన్న ప్రజలందరికంటే నేనే గొప్పోడిని. చెప్పండి. యెరూషలేము ప్రజలందరికంటే ఏమి ఏర్పడదు? ఇప్పుడు 16వ వచనం చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఎప్పుడండి? అందరు చెప్పాలి. స్థిరపడతాం అంటే ఏంటి చెప్పాలి.
స్థిరపడతామంటే అన్ని విషయంలో బలపడ్డాడు, అన్ని విషయాలు తెలుసుకున్నాడు, అన్నీ కూడా ఎవడు సక్సెస్ చేశాడు, అంత జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. స్థిరపడిపోయాక ఏమొచ్చిందంట, జాగ్రత్త మీ గమనించండి. స్థిరపడిపోయాక గర్వం వచ్చింది. ఆ గర్వం ఏంటో తెలుసండి, జాగ్రత్త వేసండి. ఇంత డబ్బు నాకు ఉంది, ఇంత ఆంకండి, ఇంత ఐశ్వర్యం నాకు ఉంది, ఇంత పరిపాలన నాకు ఉంది, ఇంత పేరు నాకు ఉందని గర్వం కాదు. ఏమండి ప్రియమైన దేవులారా, దయండి యాజకుల మీద తిరగబడే గర్వము, దేవుడి స్తోత్రం. ఏ గర్వము? జాగ్రత్తగా ఆలకించండి వాక్యం, దేవుడి స్తోత్రం. ఎవరి మీద తిరగబడే గర్వము? యాజకుల మీద తిరగబడే గర్వము. జాతేసండి ఆ రాజుగారు రాజు సింహాసనం మీద ఉండి రాజ్య పరిపాలన చూసుకోవాలి. మీకు అర్థమవుతుందా? అయితే అతను స్థిరపడ్డాక గర్వించి ఏం చేశాడంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళి నేనే యాత్తాను దూపము, మీరు యాత్తానికి కుదరదని చెప్పేసి యాజకులతో ఏం పెట్టుకున్నాడు? చదవండి కిందకి. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా చాలండి. దేవుడికి మేము కలుగాక. ఇప్పుడు గమనించండి, అతని పని ఏంటి? సింహాసనం మీద ఉండి రాజ్య పరిపాలన చేసుకోవాలి. దేవుడు స్తోత్రం. రాజ్యం ఎవరి చేతిలో పెట్టారు అమ్మా? ఉద్యోగం చేతిలో పెట్టాడు. సేవ ఎవరి చేతిలో పెట్టాడు? మీరు ఆలోచిస్తున్నారు. సేవ ఎవరి చేతిలో పెట్టారు? సేవ ఎవరు చేయాలి? ఏమండి రాజ్య పరిపాలన ఎవరు చేయాలి? జాగ్రత్త వేసండి. ఇప్పుడు దేవుడి మందిరంలోకి వచ్చి ఏమండి ఈ వాళ్ళ ధూపము నేనే వేస్తాను, ఈ దేవుడి ధూపం నేనే చేస్తానని చెప్పేసి యాజకుల మీద ఏమండి తిరగబడ్డాడు. 80 యాజకులు ఉన్నారట. ఎంతమంది? 80 మంది యాజకులు చెప్తే వినకుండా చూడండి, అతని మీద ఆ యాజకుల మీద రద్దుడైపోయి కోపగించి 80 మంది యాజకుల మాట తోసి పడేసాడు. ఎత్తే దేవుడు చూస్తున్నాం. వాళ్ళు చెప్పబడిన మాట ఏంటి? దేవుడికి ఏం చేస్తున్నావు చెప్పాలి. మీరు దేవుడికి ఏం చేస్తున్నావు? ద్రోహం చేస్తున్నావు. దేవుడి సన్నిధి నీకు ఏం రాదు, మాట్లాడాలి, అందరూ చెప్పాలి. దేవుడి సన్నిధి నీకేమి రాదు. ఘనత ఎంత ఘనత ఇచ్చాడు, అర్థమవుతుందా? అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అతడి యాజకుడు మాట వినకుండాను, దేవుడు మాట లెక్క చేయకుండాను, ప్రియమైన దేవులారా, అతను అనుకున్నాడు మొత్తం పరిపాలన అంతా నా చేతిలోనే ఉంది. పరిపాలన అంతా నా చేతిలోనే ఉంది, లక్షల మంది సైనికులు నా చేతిలోనే ఉన్నారు అని చెప్పేసి ఎవరి మాట తోసేశాడు? యాజకుల మాట తోచేశాడు. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, గబగబ ఎక్కేసి ధూపం వేస్తూ ఉండగాను ప్రియమైన దేవులారా, అతను నొసట ఏం పుట్టిందంటే కుష్టి వ్యాధి పుట్టింది. కుష్టి వ్యాధి పుట్టగానే జాగ్రత్త మీకు గమనించండి. ఇంకా కుష్టి వ్యాధి పుట్టినోడు మనసు నుండి మందిరంలో కానీ సమాజంలో కానీ ఉండటానికి అవకాశం కూడా లేదు. అయితే గమనించండి, వెంటనే అతను ఏం చేసేటే బయటికి నెట్టివేశారు. చెప్పండి, ఇప్పుడు బయట నెట్టివేస్తానికి కారణం ఎవరు? అతనే కదా. చెప్పాలి, మీరు చెప్పాలి. గర్వం ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా కలిగించండి. దేవుడి స్తోత్రం. అన్నీ ఇచ్చినవాడు,
చెప్పాలి మీరు. అన్ని ఇచ్చిన వాడు ఆయనే. అన్ని ఇచ్చాక ఒక మాట చెప్తాను, రాజైనా సరే ప్రవక్త మాట వినాలి. నీకు అర్థమైందా? నీకు అర్థమవుతుందా? రాజైనా సరే ప్రవక్త మాట, యాజకుడి మాట వినాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు స్తోత్రం. అయితే గమనించండి, ఇతను అందరిని తోసివేశాడు కనుక 52 సంవత్సరాలు పరిపాలన వచ్చి అతడు చేసినదంతా కూడా దేవుడు సఫలపరిచి, యుద్ధాలు వస్తే తాను తన ప్రజలను కూడా కాపాడి అతని పేరు అంత స్థాయికి దేవుడు తీసుకెళ్తే చెప్పండి, ఇప్పుడు ఏమబ్బింది ఆయనకి? ఏమబ్బింది? జాగ్రత్త సుమ, చావ చేసే దైవజనుడి మీద నువ్వు పెట్టుకున్నావంటే దేవుడే పెట్టుకుంటా నీతో. దేవుడు స్తోత్రం. ఈ రోజున అదేమీ తెలియకుండా మనుషులు ఎలా మడితే అలా తయారవుతున్నారు. జాగ్రత్త. దేవుడు స్తోత్రం. ఏమండి, వాళ్ళే పాడాలి, నేను పాడకూడదు, నేను ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, అయ్యని సనుగుడు మానేసుకోండి. దేవుడు స్తోత్రం. నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చావు? మా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి, నీ ప్రమాణం ఏంటి, నీకు వచ్చే స్థానం ఏంటి? దేవుడు స్తోత్రం. జాగ్రత్త. మీకు గమనించండి, ఇలాంటి సైనికుని వాళ్ళు కూడా ఉన్నారు, దెబ్బతింటారు చెప్తున్నాను. అది దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుడు, జాగ్రత్త. మీకు గమనించండి, ఇప్పుడు ఉజ్జేవరాజు 1 పేరు పోయింది, రాజ్యాధికారం పోయింది, గౌరవం పోయింది, ఆరోగ్యం పోయింది. జాగ్రత్త తెలుసండి, సర్వము కూడా. కారణం ఏంటి? అతను ఎవరిని పాడు చేశాడా? అతని జీవితం అతనే పాడు చేసుకున్నాడా? చెప్పాలి మీరు. అతని జీవితం, అతని గర్వం అతన్నే పాడు చేస్తుందా, ఎవరైనా పాడు చేశారా? జాగ్రత్త. మీకు గమనించండి, దేవుని పిల్లలమైన మనము అంత ఘనత దేవుడికి ఇస్తే సర్వనాశనం చేసింది అతనికి వచ్చిన గర్వము. స్థిరపడ్డాక. దేవుడు స్తోత్రం. ఏం పడ్డాక? ఈరోజు జాగ్రత్త. మీకు గమనించండి, ఒక్క మాట చెప్తున్నాను, సేవకులైన మేమైనాను, విశ్వాసులైన మీరైనాను, ఎవరైనా సరే దేవుడు మాట అందులోకి గజ 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 నీవు వనకాలి, లేకపోతే నీ పని దేవుడు పెడతాడు. చెప్తాను, నిన్నవని నన్నవని. దేవుడు స్తోత్రం. చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై, చెప్పండి, ఎవడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై. ఏ హృదయము? ఇదిగో మనుషులను చూడకండి, మీరు అది చెప్తాను. దేవుని మహిమ కలుగాక. ఏమండి, ఏ హృదయము? ఎవడు దీనుడై? చెప్పాలి. ఎవడు గొప్పవాడు అన్నాడు అక్కడ? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున సేవకులైన మేమైనా, ఈయనే మీరైనా ఎవరు మాట కొనకాలి? మేమైనా దేవుడు స్తోత్రం. ఎవరు మాట కొనకాలి? దేవుడు మాటకు వణుకుతేనే దేవుడు మన మీద దృష్టి పెడతాడు. జాతి వేసుడి. దేవుడు మాట మనము సేవకుడైనా సరే, యాజకులైనా సరే, రాజులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరు తోసివేస్తారో తగులుకునేవాడు అయినా. ఇప్పుడు చెప్పండి, గర్వం మాత్రము రాకూడదు. చెప్పండి, రాజు గర్వం ఏం చేసింది? నాశనం చేసి పడేసిన జీవితాన్ని. దేవుడు స్తోత్రం. మళ్ళీ మీరు చదువుకోండి కిందకి. ఆ బతుకున్నంత కాలం ఆ రోగంతో ఇంట్లో ఉండే చనిపోయితే. దేవుడి మహిమ కలుగాక. కారణం ఏంటి? మీరు చెప్పాలి సమాధానం, మీరు నోరు మూసుకుంటూ కాదు. కారణం ఏంటి? చెప్పాను కదా, గర్వం నీలోకి ఎలా వస్తుందో నీకు తెలియకుండా వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు స్తోత్రం. ఈరోజు జాగ్రత్త. మీకు గమనించండి, దేవుని పిల్లలైన మనకు కూడాను అతను అంత స్థాయికి వెళ్ళి పడిపోయాడు లేదా? నాశనం అయ్యాడు లేదా? ప్రజలు నాశనం చేశాడా? తన ప్రవర్తనే తను నాశనం చేసిందా? తన ప్రవర్తనే తనని నాశనం చేసింది. దేవుడు స్తోత్రం. దేవుడు రెక్కల కిందకు వచ్చా మంచిది, దేవుడు స్థానం దొరికింది మంచిది,
మనం దిద్దేవాడు, సరిచేసేవాడు ఆయన. అంతు గమర్ జాతి నుండి నీ ఇష్టానుసారం నా ఇష్టానుసారం బతికినంత కాలం బతికాం. ఇప్పుడు నడవలసింది దేవుని చిత్తానుసారంగా మనము నడవాలి. దేవుడు చూస్తాను చెప్తున్నాను కదా. ఒకవేళ యాజకులైనా దేవుడు మడలో పడిపోతే యాజకులు కూడా దేవుడు ఉంచలేదు. దేవుడు చూస్తాను అంటే అర్థం ఏంటి? దేవుడు మొక్కమాట పడేవాడు మాత్రము కాదు, ఎవ్వరికైనా తీర్పు ఇచ్చేవాడు న్యాయవంతుడు. దేవుడి మహిమకులుగాక. జాగ్రత్త మీకు గమనించండి. తదుపరి యొక్క వాక్యం చేస్తే మనలోనికి గర్వం వచ్చిందంటే ఎంత దరిద్రం తెచ్చిపెడుతుందో కూడా చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవుడు చెప్పాలి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కయ్యోనుతో మాట్లాడుతున్నాడు. కయ్యోను హృదయం మంచిది కాదని దేవుని వాక్యమే సెలవిస్తుంది. సరే, అతను స్వార్థంతో ఏం చేశాడంటే ఏమండి హేబెలుని చంపేస్తాడు. చంపేసాక ఇప్పుడు అతని దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవుడే వెళ్ళాడు. మర్యాదగా అడుగుతున్నాడు దేవుడు. అవి వినాలి. ఎలాగ అడుగుతున్నాడు? మర్యాదగా గౌరవంగా అడుగుతున్నాడు. ఏండి కయ్యోను నీ తమ్ముడేనా? మాట్లాడేవారు ఎవరు? అమ్మా దేవుడే కదా. ఇప్పుడు సమాధానం ఎలాగుంది అమ్మా? సమాధానం ఎలాగుంది? నా తమ్ముడికి నువ్వు ఏమన్నా కావలా పెట్టావా అని అడిగాడు. దేవుడు చూస్తున్నాం. మీరు ఎవరితో మాట్లాడిన సరే గౌరవంగా మర్యాదగా మాట్లాడతాము నేర్చుకోండి. దేవుడు చూస్తున్నాం. గౌరవంగా మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకోండి. జాతీయ వేసండి ప్రియమైన పిల్లలు, నరులతో అహంకారంగా మాట్లాడిన దేవుడు ఊరుకోడు. అర్థమవుతుందా? అయితే ఈ వ్యక్తి ఎవరితో గర్వంగా మాట్లాడుతున్నాడు? దేవుడితోనే గర్వంగా మాట్లాడుతావు. నువ్వు యాన్నాన్ని కావలా పెట్టావా? మాట్లాడేవాడు దేవుడు అనే సంగతి తెలిసి మా దేవుడు వణుకుతున్నాడా? వణుకుతలేదు. దేవుడు ఇప్పుడు ఏమన్నా స్వార్థంగా మాట్లాడుతున్నాడా? వాస్తవం మాట్లాడుతున్నాడా? వాస్తవమే మాట్లాడుతున్నాడు. వాస్తవం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. నా తమ్ముడికైనా నువ్వు కావలా పెట్టావా? నువ్వు ఖాయమని చెప్పవా? నువ్వు వస్తే నేను అడిగితే సమాధానం చెప్తానికి అని ఎలా మాట్లాడుతున్నాడు? గర్వం ఎవరి మాట లెక్క చేయనివ్వదు. అహంకారం ఎవరి మాట లెక్క చేయనివ్వదు. నువ్వు పతనం అయ్యేదాకా వదులుతుంటే నాకు చోటిచ్చావంటే దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అసలు నేనంటే నువ్వు సమాధానంగా మాట్లాడతలేదు కదా. సరే, నీ పవర్ ఏంటో చూపెట్టు. మరి నా పవర్ కూడా నేను మాట్లాడాలి. మీరు నీ పవర్ ఏంటో చూపెట్టమని నా పవర్ కూడా నేను చూపెట్టలేదని చెప్పేసి కయ్యోను ఇంతవరకు శ్రేష్టమైన భూమినిచ్చాను, పండించుకుంటున్నావు, తింటున్నావు, బతుకుతున్నావు, ఈ కానీ చెయ్యి అన్నాడు. చేస్తాను. దేవుడు స్తోత్రం. నీకేమవ్వదు, సారం ఇవ్వదని ఒకే మాట దేవుడు పలికాడు. దేవుడు స్తోత్రం. జాతి వేసండి. దేవుడు కయ్యోనుతో మాట్లాడుతుంటే ఎవరున్నారు? భూమి ఉంది. ఎవరున్నారు? భూమి ఉంది. ఆ కానిసి జాగ్రత్త మీకు గమనించండి. అతను దోష శిక్ష భరించలేనిదంట. చెప్పండి. 12వ వచనం చదువుకుందాం. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ తిమ్మరివై ఉందువని అనెను. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరిన యుందును. దేవుడికి మహిమ కలుగాక. జాతేసండి. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీవు భూమిని సాధ్యపరిచినప్పుడు సారం ఇవ్వదు అంటే ఇంకా ఆశ్రదాన్ని ఏం చేశాడు దేవుడు? చెప్పాలి మీరు. ఆశ్రదాన్ని ఏం చేశాడు?
ఆపేశాడంతే. దేవుడు స్తోత్రం. దేవుడి దగ్గర నుంచి ఫలమును ఆపేశాడు. ఇక దేశం ఏంటి, నువ్వు దేశ తిమ్మరవై తిరుగుతావంటే అర్థం ఏంటి? అడుక్కుని బతుకుతావు. ఇంక అర్థం ఏంటి? ఈ శిక్ష ఇప్పుడు ఎలా వచ్చింది మా? ఎలా వచ్చింది? ఎవరితో గర్వము? చెప్పండి, ఎవరితో గర్వము? ఈరోజు జాగ్రత్త మీరు గమనించండి. నా దోష శిక్ష భరించలేని అంతది. దేవుడి స్తోత్రం. దేవుడు నీ భూమినిచ్చి అన్ని ఇచ్చినప్పుడు ఎందుకు అర్థం లేదు దేవుడి గురించి నీకు? దేవుడి స్తోత్రం. దేవుడే స్వయంగా నీతో మాట్లాడితే ఎందుకు అర్థం అవ్వలేదు నీకు? జాగ్రత్త. ఒక్క మాట చెప్తాను, శిక్ష వస్తే భరించే శక్తి మన దగ్గరే ఉండదు. మీకు అర్థమైందా? దేవుని మహిమకులుగాక. పాపం శిక్ష వచ్చినా, శాపం శిక్ష వచ్చినా మనం భరించలేమన్నారు దేవదాసి గారు. దేవుడి స్తోత్రం. అంతే గమటి ప్రేమ జాగ్రత్త మీకు గమనించండి. అయితే నీ సన్నిధికి రాకుండా, చెప్పండి, ఏమైపోయాడు? మా సన్నిధికి దూరము. చెప్పాలి, సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి, స్వేచ్ఛగా తిని అంటే భూమిని పండించిన పండేవాడు ఏమైపోయాడు? అడుక్కు తినటానికి సిద్ధమైపోయాడు. ఇదండి దేశాలను పరిపాలన చేస్తున్న రాజుగారు ఏమైపోయారు? కారణం చెప్పాలి మీరు. ఏంటి? గర్వము, అహంకారం దేవుడికి లోబడనివ్వదు, నీతికి లోబడనివ్వదు, సేవకుడికి లోబడనివ్వదు, వాక్యానికి లోబడనివ్వదు. దేవుడి స్తోత్రం. అందుకు గమ్మట్టి జాగ్రత్త మీకు గమనించండి. దేవుడికి లోబడే మంచస్థాలు, దేవుడికి విధేయత కలిగిన వారు జీవిత హృదయము ఎలా ఉంటుందో, పేరు ఘనతలు తోడు ఎలా ఉంటారో చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. వివేక జ్ఞానం గలవారు ఎవరు కూడా లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. చాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక అనండి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నవారు ఎవరు? యోసేపు. చెప్పాలి, యోసేపుకి అక్కడ నాన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఉన్నది ఒకే ఒకరు. ఎవరు? చెప్పాలి, దేవుడు తోడి ఉన్నాడంతే. దేవుడి స్తోత్రం. అయితే మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనకు కూడా అతని విధేయత, అతని తగ్గింపు జీవితము, అతని దైవశక్తము చూసి ఆశ్చర్యపోయారు. జాతనించండి. పూతిపరి ఇంట్లో జాతనించండి దాసుడిగా పనిచేసిన అతని అధికారం అంతా కూడా యోసేపు చేతులు పెట్టిన దాసుడిగానే నడిచాడు. నీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? యోసేపుని ఐగుప్తు దేశం తీసుకెళ్ళాక అతను అమ్మేసాక ఒక అతను కొనుక్కు పట్టుకెళ్ళి ఇంట్లో చేయండి పని చేయించుకుంటూ అతను నమ్మకంగా చేస్తున్నాడు. అతను చేసినంత వద్దెళ్తున్నాను చూసిన ఏమిటి యజమానుడు అంతా అతను చేతికి అప్పచెప్పాడు. అవునే కదా? అంతా అతను చెప్పిన తన జీవితం చూడండి, నేను దోషుడు కనుక దోషులేగా ఉండాలి అనుకున్నాడు. అంతే. అర్థమైందా? ఏం రాలేదు, ఆమె ఏం రాలేదు. ఏమండి, ఒక ఇంట్లో పనిచేసేవాడికి మొత్తం పొలము, ఆస్తి, అన్ని ఐశ్వర్యం అన్నీ కూడా అప్పచెప్పేస్తే మనసు ఎలా ఉంటుంది అమ్మా? అయితే ఏం లేదు ఆయన దగ్గర, గర్వం లేదు. దేవుడి స్తోత్రం. అర్థమైందా? తర్వాత ఇప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. యోసేపు గారు కొన్ని సందర్భాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? చెరసాల్లోకి. అయినా తప్పు చేసి మాత్రము కాదు. అంతే కాబట్టి రాజుగారికి ఒక కళ వచ్చింది. రాజుగారికి కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే జాతీయ వేసండి,
7 బలిసైన ఆవులు వస్తున్నవి, తర్వాత సిక్కిపోని వచ్చి బలిసిన ఆవుల్ని తినేస్తున్నవి. 12 దుంపలు ఇంత 7 దుంపలు కనపడుతున్నాయి. తర్వాత పేల దుంపలు కనపడుతున్నవి. ఆ పేల దుంపలు వచ్చి బాగా పడినట్లని తినేస్తున్నవి. ఈ కళ వచ్చాక ఆయనకు అర్థం కాక ఐగుప్తు దేశంలో ఉన్న మాంత్రికులను, శకునగానులను అందరినీ పిలిచి ఈ కలభావం ఏంటో చెప్పండి అన్నాడు. మా వల్ల కాదు. అయితే గమనించండి, యేసేపుకు దేవుడిచ్చిన వరం ఏంటంటే ఏ కళ వచ్చినా ప్రార్థన చేసుకోగా కలభావం చెప్పగల ధన్యత దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే ఇప్పుడు జాగ్రత్త వేసండి, యేసేపు సరసాల నుండి రాజు కళ వచ్చింది. కళ వస్తే ఆ సరసాల ఇద్దరు కళ వస్తే దాని భావము యేసేపు చెప్పినట్లుగానే జరిగింది. రాజుగారు మీరేం కంగారు పడకండి, మీకు వచ్చిన కళాభావం చెప్పగల ఒకడున్నాడు. ఎవరు తీసుకురండి అన్నాడు. తీసానంటే మీ చేతితో జైలు వేయాలి కదా, మీరే తీసుకెళ్ళి జైలు వేశారు కదా. ఆ జైల్లో ఉన్న యేసేపు గారు అన్నాడు. దేవుడు చూస్తున్నాం. అలాగా వెంటనే చెప్పాలి, వెంటనే తీసుకొచ్చానన్నారు. ఎవరిని? యేసేపు గారిని. చక్కగా స్నానం చేయించారు రాజండి, ఇలువైన వస్త్రాలు వేయించారు, రాజు ముందు నిలబెట్టారు. జాగ్రత్త మీకు గమనించండి. అయితే వచ్చిన భావం విషయము ఏమండి, అక్క యేసేపు అన్నాడు ముందర, దీని భావం దేవుడే బయలుపరుస్తాడు. దేవుడు చూస్తున్నాం. దీని భావం దేవుడే బయలుపరుస్తాడని చెప్పేసి జాతీయండి. అప్పుడు రాజా నీకు వచ్చిన కళ ఏంటంటే దేశం అంతటి మీద నువ్వు ఏమైనావు? రాజు అయినాడు. ప్రజలందరినీ దేవుని చేతికి మాట్లాడాలి, ప్రజలందరినీ దేవుని చేతికి అప్పచెప్పాడు. అందుకబట్టి ఈ ప్రదేశంలో మీ ప్రాంతాల్లో ఉన్న పొలమంతా 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండేద్ది. పంట విస్తారంగా పండేస్తుందని పంటను మీరు బయటికి తోలేయకూడదు. దేశోత్తరం ఎగసిపట్టు చేసేయకూడదు. తర్వాత 7 సంవత్సరాలు అయిపోయి 7 సంవత్సరాలు ఏమవుతుంది? భయంకరమైన కరువు వస్తుంది. 7 సంవత్సరాలు ధాన్యం అంతా మీరు దాచి రైతులు డబ్బులు ఇచ్చేసి తర్వాత కరువు వచ్చినప్పుడు ఈ ధాన్యము ఆ ప్రజలకి మీరు అమ్మాలి. అప్పుడు ఆ ప్రజలు పోషించబడతారు. రాజుగారు కనుక ఈ దర్శనం మీకు ఇచ్చాడు అన్నాడు. ఓరు బాబోయ్ అన్నాడు. దేవుడు చూస్తాను. 7 సంవత్సరాల పంట దాయాలంటే నా వల్ల కాదు, మళ్ళీ 7 సంవత్సరాల వరకు అమ్మాలంటే నా వల్ల కాదురా బాబు. ఇంత జ్ఞానం నీకు వచ్చిందేంటి, ఇంత జ్ఞానం నీకుందేంటి? రాజునైనా నాకే చెప్పండి, రాజునైనా నాకే లేదంటే జ్ఞానం చెప్పేసి అక్కడ ఉన్నవారు అందరికీ ఆగేసి ఇతను వెళ్ళే వివేక జ్ఞానం కలిగిన వాడు మనలో చెప్పాలి. ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒక్కడు కూడా. దేవుడు చూస్తున్నాం. అప్పుడు ఏం చేస్తారో తెలుసా రాజుగారు? యేసేపు గౌరవం పెరిగిపోయింది. యేసేపు గారు దేవుడు చూస్తున్నాం. అర్థమైందా? యేసేపు గారు మీరు నా ఇంటికి చెప్పాలి. ఇప్పుడు రాజుగారింటికి ఏమైపోయాడు? రాజుగారింటికి అధికారం అయిపోయినంత అధికారం వస్తే జాతర మనసు కలిగవుతుంది. అలాంటి టైంలో నేను ఏమొచ్చేస్తుంటుంది అనుకున్నారు? మరి అదే నిన్ను హెచ్చమ్మ చేస్తున్నప్పుడు ఏం రాకూడదు, నిన్ను లేవనెత్తున్నప్పుడు ఏం రాకూడదు, నువ్వు ఆత్మీయంగా వెళ్తున్నప్పుడు ఏం రాకూడదు. అలాంటి టైంలో వస్తుంటే జాగ్రత్త. దేవుడు చూస్తున్నాం. రాజు ఉద్యమరాజుకి అలాంటి టైంలో వచ్చింది. యేసేపుకి మాత్రము రాలేదు. దేవుడు చూస్తున్నాం. తర్వాత ఏమన్నట్టు రాజుగారు నా దేశంలో ఉన్న ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు అన్నాడు. దేవుడు స్తోత్రం. ఏమండి జాగ్రత్త మీకు గమనించండి. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఒక్కడు కూడా చేయగాని కాలుగాని ఎత్తాడు అన్నాడు. అంటే ఒక్క మాట చెప్పొద్దని మొత్తం అధికారం ఆవిడ చేతిలో పెట్టాడు దేవుడు. యేసేపు చేతిలో పెట్టిన సరే ఎక్కడ కూడా మీకు ఏం రాలేదు అనుకున్నాడు ఆయనకి. చెప్పాలి మీరు చెప్పాలి. అంత అధికారం తీసుకొచ్చి దేవుడు అతను చేతిలో పెట్టాడు కదా. మొత్తం దేశ పంట ఆయన చేతిలో పెట్టాడు కదా. మళ్ళీ పంటలు పండిన అధికారం కూడా జాగ్రత్త పెట్టి అధికారం కూడా ఆయనకి ఇచ్చేసాడు కదా. జాగ్రత్త. అంత అధికారం కలిగినప్పుడు అలాంటి టైంలో ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికంటే నేనే గొప్పవాడిని అన్న స్వభావము రావాలి. కానీ రానివ్వలేదు అయినా. చెప్పండి, రానివ్వలేదు. దేవుడు చూస్తారు. దీనికి అంతటికి కారణము ఈ ఘనత దేవునికి చెందాలి. దేవుడు చూస్తారు. ఎవరు చెందాలి?
ఈ ఘనత దేవునికి చెందాలి అని చెప్పేసి యేసేపు ప్రతిదానికి ఎవరు చూపెట్టుకున్నారు? దేవుణ్ణి చూపెట్టేవాడు. దేవుడి స్తోత్రం. అందుకే అతను చనిపోయేదాకా కూడా 110 సంవత్సరాలు బతికిన అతని జీవితంలోకి ఏం రాలేదు? గర్వం రాలేదు, అహంకారము కూడా రాలేదు. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను చెప్తున్నాను కదండి, గర్వము ఎట్టి పద్ధతులు కూడా, అహంకారము ఎట్టి పద్ధతులు కూడా చోటుని జీవితంలో రాకుండా చూసుకోండి. అంతే. దేవుడు చూస్తున్నాం. సేవకులైన మేమైనా, విశ్వాసులైనా మీరైనా అంతే. దేవుడికి చూస్తున్నాం. అది గనక వచ్చిందా మనకి ఇంక నాశనము దగ్గరికి వస్తుంది అని అర్థం. దేవుడికి మేము కలుగాక. అంత కాబట్టి బతికిన ఈ కొన్ని రోజులై నేను మంచి మనసు కలిగి బతకాలంతే. చదవండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేదను. చాలండి. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, కాలేబు ఎలాంటి వాడట? మంచి మనస్సు, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాడు కనుక నేను అన్నా దేశంలోకి అతను తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. దేవుడు స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త వేసండి, మనము కూడా ఏమంట సంపాదించుకోవాలి? ఎక్కడ దొరుకుతుంది? దేవుడితో అనుసరించి సావాన్ చేత వల్లది దొరుకుతుంది. దేవుడికి లోబడటం వల్ల వస్తుంది ఆ మనసు. దేవుడు స్తోత్రం. ఈ రోజున అతని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యేసేపు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఉద్యోగం ఎలా పతనమైపోయాడు, జాతీయ వేసండి కయ్యోని ఎలా పతనమైపోయాడు. నువ్వు మన జీవితము కయ్యోని వల్లేనో లేకపోతే జాతి మీ గమనించండి ఉద్యోగం వల్లేనో ఉండకూడదు. అది ప్రమాదము. ఈ మాటలు రాసిన సొలొమోను కూడా చెప్తున్నాడు. అంతగా మాట్లాడాడు. దేవుడు స్తోత్రం. నీకు అర్థమైందా? రాజుగారు 11వ అధ్యాయంలో దేవుడు చెప్పినా కూడా సొలొమోను గారు ఏం చేశారు తెలుసా? లెక్క చేయలేదు. లెక్క చేయలేదు. సొలొమోను సైతం పక్కన పెట్టాడు. ఇలా నువ్వెంత చెప్పలే, నువ్వెంత నేనెంత. దేవుడు స్తోత్రం. అంతేగా ఆయన పేరేంటి తెలుసు? న్యాయాధిపతి. ఏ పతి? ఆయన మొక్కమటాలు చూసి తీర్చివాడేమి కాదు, ఆయన స్వార్థపడేమి కాదు, నమ్ముకున్న నిన్ను నాశనం చేసేవాడు కాదు. నాశనం మనంతట కావాలని తెచ్చిపెట్టుకుంటున్నాం. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి జాగ్రత్త మీ గమనించండి. కాలేబు వెళ్ళి మనము మంచి మనసు కలిగి ఉండాలి. యేసువా వల్లే మంచి మనసు కలిగి ఉండాలి. యేసువా చెప్పారా? దైవ జనుడికి లోబడి ఉన్నాడు కనుక, దైవ జనుడు చెప్పినట్టు నడిచాడు కనుక తర్వాత మోసి అంత ధన్యత ఎవరికిచ్చాడు అనుకున్నారు మీరు? యేసువాకి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త మీకు గమనించండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను సంఘాల్లో సరే సనుగుడు గొనుగుడు ఉండకూడదు. అది గనక ఉందా ఒకరి మీద ఒకరి నిందలు అవమానాలు భయండి ఇలాంటి సనుగుడు చెప్పుకుంటూ ఉన్నారా, మీకు కూడా గర్వం వస్తున్న సంగతి మర్చిపోకండి. ప్రసంగి గంటలు ఉంటుంది, నీ నోటు ద్వారా నీ కీడు రాకుండా చూసుకున్నాడు. దేవుడి స్తోత్రం. నీ నోటు ద్వారా నీ కీడు రాకుండా చూసుకోండి. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన చెప్పారా? ఏదైనా వాస్తవం మాట్లాడు, నిజం మాట్లాడు, తప్పు లేదు. కానీ ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడేవంటే దాని శిక్ష కూడా భరించవలసి వస్తుంది. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఏమండి మనసు దేవుడికి అనుకూలమైతే లేకపోతే కనుక ఆ పద్ధతి వెళ్ళగుంటాయో దేవుడు చెప్తున్నాడు. సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. కర్మెలులోని మయోనునందు చదవండి. ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, గొప్ప భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు
నాబాలు. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపస్యేయుండెను. చదవండి. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. చెప్పండి. నాబాలు మోటువాడు అంటే అర్థం ఏంటంటే మన భాషలో అంటే మొండూర్ర బాబా అంటారు. అమ్మా మన భాషలో అర్థం ఏంటి? మొండోడికి ఇంక బండదెబ్బ అంటారు. అదే సామెతలో చెప్పారు. దృఢ శోస్త్రం మొండోడికి. ఇతను భాగ్యవంతుడు అంటే చెప్పండి. ఏ వంశవాడు? అమ్మ చెప్పాలి. కాలేబు సంతతి వాడు. ఎంత కాలేబు గురించి చెప్పాను కదా. అతను ఏ మనసు కలిగి ఉన్నాడు? మరి ఇతను ఏ మనసు కలిగి ఉన్నాడు? అమ్మా మోటువాడును దుర్మార్గుడు. మీరు అధ్యాయమంతా చదువుకుంటే అంత భాగ్యవంతుడైనప్పటికీ కూడా దేవుడి మాట లోబడిన వాడు కాదు. ఇతరులను గౌరవించి మాట్లాడేవాడు కాదు. కనీసం దగ్గర పనివారిని కూడా మా గౌరవం మాట్లాడేవాడు. పనివారు కూడా పేరెట్టారు. అమ్మా మన యజమానుడు పనికి ఏంటి పనివారు. లాభం దగ్గర ఉన్న పనివారు ఏమండి అబేగి వెళ్తా అన్నాడు. అమ్మా నీ భర్త మా యజమానుడు. మాట్లాడలేదు. నీ భర్త మా యజమానుడు. పనికి మోలోడు. చెప్పండి ఎలాంటోడు? భాగ్యవంతుడు ఏ పేరు తెచ్చుకున్నాడు? మా ఆ పనికి మాలోడు ఎంత చెప్పినా దేవుడి మాట వినలేదండి. చూసి చేయండి. దేవుడు ఒక్క మొత్తునే ఉంటుంది. దేవుడు చూస్తాం. దేవుడు ఒక్క మొత్తున ఉంది. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనం కూడాను ఎందుకు మనం చెప్తాను చెప్పాను కదనండి. గర్వము నీకు తెలియకుండా ఆటోమేటిక్గా వచ్చేది. ఈనాడు అనేకమైన దేవుడి పిల్లలు కూడా కారణమైంది ఆ పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తారు. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఈ గర్వం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? గర్వం వచ్చిందంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా పడిపోతాము ఖాయము. ఆ గర్వం గురించి మాట చెప్తుంది చూడండి. యెషయా గ్రంథము. గర్వం దేవుడు పెట్టింది కాదు. గర్వం ప్రేమ చెప్పారు అపవాది వద్ద దగ్గర నుంచి వచ్చింది. అది యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా 13 గంట చదవండి. నేను ఆకాశమునెక్కిపోయేదను. నేను ఆకాశానికి ఎక్కిపోదును. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా. ఎవరితోను? మహోన్నతుడు అంటే ఎవరు? అందరూ చెప్ప. మహోన్నతుడు అంటే ఎవరు? దేవునితో నేను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. దేవుడికి మహిమ కలుగునుగాక. జాతి వ్యవస్థండి. ఎవరితో సమానమంట? దేవదూతలకి దేవుడు మంచి ఆధ్వర్యం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఏమండి ఇప్పుడు ఉదాహరణకి సంఘాన్ని నేను ఎలా నడిపిస్తున్నాను విశ్వాసులతోటి, సంఘ పెద్దలతోటి, మీ ఆత్మీయ జీవితాలతోటి. అయితే గమనించండి. ఇప్పుడు ఉదాహరణకి దేవుడిచ్చిన కృపను బట్టి గౌరవంగా పిలుస్తాను నన్ను. అర్థమైందా? ఇప్పుడు పాడమంటే పాడతారు, తప్పలు కొట్టమంటే కొడతారు, కూర్చోమంటే మోకరించమంటే, రేపు కూటముంది అంటే చెప్పండి. ఇప్పుడు అంతా ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పంటే దీనికి అర్థం చెప్తున్నాను. ఇప్పుడు అందరూ ఎవరి మాట వింటున్నారు? నా మాట వింటున్నారు. ఇప్పుడు జాగ్రత్త తెలుసండి. మీ గ్రూప్ ఏంటి? దేవునికి మహిమ కలుగాక. ఏమంటే జాగ్రత్త వేసండి. ఇప్పుడు అందరూ నా మాట విన్నంత రానా నేను దేవుడితో సమానం అయిపోతానా? అసలు దేవుడు మాట వెత్తాను కూడా అర్హత లేనివాడిని కదా. దేవుడు స్తోత్రం. అవునే కదా. అది కాబట్టి పరలోకంలో దూతలన్నిటిని కూడా ఈ యొక్క లూసిఫర్ అనేవాడు దేవుణ్ణి ఆరాధిస్తానికి ఎంతో క్రమశిక్షణగా నడిపించేవాడు. దేవుడి స్తోత్రం. ఏండి దేవదూతలు శుద్ధి చేస్తుంటే ఎంతో పరలోకమంతా మహిమతో ఉండిపోయేది.
అయితే అలాంటి తేజో నక్షత్రం ఏకూసుకు అని మంచి పేరు, ఘనమైన పేరు దేవుడు పెట్టాడు. ఆ గండి అది అనుకున్నది ఒక రోజున ఏంటంటే లూసిఫర్ జాతరించండి, మొత్తం కోట్లాది దేవదూతలు నేను చెప్పినట్లు నడుస్తున్నారు. ఇంక ఈ విషయంలో దేవుడికంటే నేను తక్కువ, దేవుడితో సమానము. చెప్పండి. చాలామంది ఒక్కొక్కసారి మంచి అండి కొంత ఉపకారం చేస్తారు అనుకోండి, దేవుడితో సమానం అంటారు, దేవుడు చూస్తారు. అవునే కదా? జాగ్రత్త చేసండి, దేవుడితో సమానం అని ఎవ్వరము కాదండి. మన వాళ్ళు ఏమవుద్ది, గడ్డెపరికి అవ్వదు. అవుద్దా? చెప్పండి, అవుద్దా? అవుతుంది. దేవుడు ఏదైనా చేయగలడు. మన వాళ్ళు గడ్డెపరికి కూడా అవ్వదు. దేవుడికి మహిమకలుగాక. అందుకమ్మాడు జాగ్రత్త చేసండి. దేవుని పిల్లలమైన మనము మనసులో ఎప్పుడైతే అనుకుందో అక్కడి నుంచే తోచేస్తే పాతాళంలో ఒక మూలకి ఉండిపోయింది. అంత స్థాయిలో ఉన్న దేవదూత ఎక్కడ ఉండిపోయింది? ఈరోజు జాగ్రత్త మనిషండి. దేవుడి పిల్లలమైన మనము చాలా విధేయత కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు వారు చెప్పారు మత్తయి 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. దేవుడు చూస్తారు. ఏ విషయంలోనూ ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఈ రోజున వాక్యం వింటున్న మనకు కూడా మన హృదయం సరికాకపోతే కనుక మనం చేసే భక్తి కూడా దేవునికి అంగీకారము అవ్వదు. ఇంకో మాట చేత ముగించుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. నా అధికారము అమ్మా, మీరు ఎప్పుడైనా సరే నేను దేవుని ఒట్టు కోరుకుంటాను, నైనా నీ చిత్త ప్రకారంగా నడటానికి సహాయము దయచే ప్రభు అని. ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, నేను అది వాళ్ళని ఏం అధికారులు నేను కోరను, లేకపోతే అది ఇవ్వండి ఇది ఇవ్వండి నేను ఏం కోరను, లేకపోతే వాక్యం చదువుతాను పాట పాడుతాను ఇలాంటి నేను ఏం కోరను. ఏం చేస్తాను? ప్రార్థన చేసుకుని వెళ్తాను అంతే. నేను నీ చిత్తం ఎలాగైతే అంతే దేవుడు చూస్తాను. మీకు అర్థమైందా? నీ చిత్తం ఎలాగైతే అలా వాడుకొని ప్రార్థన వెళ్తాను అంతే అండి. దేవుడు చిత్తాన్ని బట్టి వాడుకుంటాడు. దేవుడు చూస్తాను. అయితే అర్థం ఏంటి చెప్తా జాతరండి. పేతురు యోహాను గారు దేవుని ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు కనుక వాళ్ళు ఎవరి మీద చేతులుంచినా ఆ ఆత్మ ఎవరి మీదకి వెళ్తుంది? వారి మీదకి వెళ్తుంది. ఇది ఎవరు చూస్తున్నాడు? గాడివాడు చూశాడు. సిమోను గాడివాడు చూస్తాడు. ఏమండి, అతని దగ్గర ఉన్న కొద్ది డబ్బు తీసుకెళ్ళి పేతురు గారు యోహాను దగ్గర పెట్టి, ఏమండి మీరు ఎలాగ చేతుంటే పరిశుద్ధాత్మ పొందుతున్నారో ఆ అధికారం నాకు కూడా ఇవ్వండి. ఏం పెట్టుకెళ్ళాడు ఈయన? పేతురు గారు యోహాను గారు ఏమైనా ధనం ఇచ్చారు యేసుప్రభుకి? ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఎందుకు ఇచ్చాడు? వరము వాడుకునే విధానము ఉంది. దేవుడు చూస్తాను. అయితే మీరు గమనించండి, దేవుడి పిల్లలైన మనం కూడా మన సంఘానికి వచ్చినా, ఎక్కడికైనా సభకి వెళ్ళినా, ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళినా, నువ్వు ఇంటికాడ బయలుదేరినప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని చిత్తం ఎలాగైతే అడుగు. పాటలు పాడే వరం ఉండొచ్చు, ప్రార్థన చేసే వరం ఉండొచ్చు, వాక్యం చెప్పే చదివే వరం ఉండొచ్చు. ఎవరికి ఏది ఇచ్చినా ప్రార్థన ఏం చేసేవాళ్ళి? అమ్మా, నీ చిత్త ప్రకారంగానే నడిపించు ప్రభుని ప్రార్థన చేసుకోవాలి. అది దేవుడికి ఇష్టమైంది. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఇతను ఏమనంటే జాగ్రత్త మీ గమనించండి. ఆ అధికారము చెప్పండి. ఆ అధికారం చెప్తున్నాను కదా, దేవుడు మన బలాన్ని చూస్తూ, తెలివితేటలను చూస్తూ, లేకపోతే వెనకాల అండాదండ చూస్తూ, అత్తుపాతలు చూస్తూ ఏది ఇవ్వడం మనకి. దేవుడు స్తోత్రం. ఏది పొందుకోవాలన్నా, ఏది నీకు ఇవ్వాలన్నా, ఏది నాకు ఇవ్వాలన్నా ఆయన చిత్తానికి విధేయులై ఉండాలి. నేను పై దేవుడు స్తోత్రం. ఆవిడ పేతురు గారు అన్నారు, ఏం తెలుసండి? యోహాను గారు పేతురు గారు, నీ హృదయము దేవుని ఎదుట
సరైనది కాదు. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే జాతీయ ఒక్కొక్కసారి సంఘాల్లో కూడా ఏమవుతాయంటే వాళ్ళే పాడాలా వీళ్ళే పాడాలా వాళ్ళకి ఎత్తారు వీళ్ళకి ఎందుకు వచ్చింది, పాడేవారితో పాడు వినేవారితో విను. దేవుడిని అడుగు అంతే. ఇలా దేవుడు చిత్తమైతే నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు అంతే. దేవుడు స్తోత్రం. అర్థమవుతుందండి. ఇప్పుడు నేను వెళ్ళి సతీష్ కుమార్ గారిలా అయిపోలేను కుదురుద్దా? ఇప్పుడు అతను ఎక్కడ నువ్వు ఎక్కడ అంటాడు దేవుడు. అంటాడు మాట్లాడతలేదు. దేవుడికి ఎవరికి ఎంత ఇచ్చాడో దాన్ని వినియోగించుకొని నేర్చుకోవాలి. చక్కగా వాడుకున్నాకు తలంతులు ఎవరు పెంచుకొస్తాడు? వాడుకుంటుందానికి ఏం చేస్తాడు? తీసి పడతాడు. అయితే మనకి దొవటి ఎవరు జాబ్ అండి రికమెండేషన్ ఏముండదు దేవుడి దగ్గర. దేవుడు స్తోత్రం. నేను చెప్తే కదా, సేవకుడైనా రాజైనా యాజకుడైనా ఎవరైనా సరే ఈరోజు చేతండి దేవుని ఎదుట సరైన మనసు ఉండాలి. దేవుడు మాటకి మన విధేయతలై ఉండాలి. దేవుడు మాటకి వనకాలి. చెప్పండి, దేవుడి మాటకి వనకాలి. దేవుడు మేము కలుగాక. అందుకు కాబట్టి ఈ కొందరు చూసాం కదండి, యేసేపు గారు ఏ స్థాయికి వెళ్ళిపోయినా సరే ఏమి రానివ్వలేదైనా. కాలేబు ఏ స్థాయికి వెళ్ళిపోయినా సరే ఏమి రానివ్వలేదు. యేసువా ఏండి మోసే తర్వాత అంత అధికారం ఆయనకి ఇచ్చిన హృదయంలోకి ఏం రానివ్వలేదు. గర్వము రానివ్వలేదు. గర్వం వచ్చిన వాళ్ళు చూపెట్టాను, గర్వం రాని వాళ్ళు కూడా చూపెట్టాను. గర్వం వచ్చిన వాళ్ళు ఏమైపోయారో చెప్పాను, గర్వం రాకుండా కాపాడుకున్న వారు ఏమయ్యారో చెప్పాను. ఈ రోజున ఎలా ఉండాలనేది నిర్ణయం ఎవరు తీసుకోవాలి? చెప్పాలి, మనమే తీసుకోవాలి. ఒక్క మాట చెప్తాను, దేవుడు స్వార్థపడు మాత్రము కాదు. ఇందా పాడాను కదా పాట, జ్ఞాపకం ఉందా? ఏ పాట? ఏ చెప్పాలి? ఏ పాట? మళ్ళీ పాడితే బాగుంటుంది ముగింపులోను. యెహోవా కన్నులు ప్రతి స్థలమందున్నది, మంచి వారిని అవి చూచుతున్నవి. మంచి వారిని అవి చూచుతున్నవి. మంచి వారికి జీవ మార్గము, మరి చెడ్డవారికి మంచి వారికి జీవ మార్గము, మరి చెడ్డవారికి మరణ మార్గము. యెహోవా కన్నులు దేవునికి మహిమ కలుగాక. దేవునికి కళ్ళు ప్రతి స్థలమందు కూడా ఉన్నాయి. ఈరోజు దేవుడి పిల్లలపైన మనకు కూడాను ఎందుకు ఈ మాట చెప్తుంటే, చెప్పండి నాశనానికి ముందు ఏమవుతుందని మనుషులకి చెప్పాం కదా, గర్వం ఎవరి మాటలు లెక్క చేయదు. వాళ్ళు మేలు కూర చెప్పినా, వాళ్ళు మంచి కూర చెప్పినా లెక్క చేయదు. అహంకారము ఇక మనసుని ఎదిరించేస్తుంది. చెప్పండి, అహంకారము మనసు ఎదిరించేది. ఇక నా ఎంత గొప్పవాడు, నా మాటే చెల్లాలి. చెప్పండి, నా మాటే చెల్లాలి. ఈ రెండు స్వభావాలు మనసులోకి వచ్చినాయంటే మనం ఎంత స్థితిలోకి ఎదిగినా పడిపోతాము, నాశనానికి పోతాం. ఒక మాట చెప్తాను కదా, అంతక నాశనం అయిపోతాను దేవుడు మనం పిలిచాడా? చెప్పాలి మీరు. దేవుడు పిలిచిన సందర్భం ఏంటి? దేవుడు నిత్య రాజ్యానికి మనల్ని నడిపెత్తాడు. ఆశ్రదానికి మనము శాపగ్రస్తులకు వారసులం కాదు. చెప్పాలి మీరు, ఆశ్రదానికి వారసులు. దేవుడు తన ఆత్మను ఉచితంగా ఇచ్చేవాడు, అన్ని ధారాళంగా ఇచ్చేవాడు. చెప్పండి, మనల్ని మనసులోనికి చెప్పాను కదా, సేవకుడైన నాకైనా, విశ్వాసులైనా మీకైనా, రాజుకైనా, ప్రవక్తలకైనా, యాజకులకైనా చెప్పండి, ఏం రాకూడదు? గర్వం రాకూడదు. గర్వం వస్తే జాతించండి, మనుషులు కాదు సరి చేయగలరు ఎవరు? దేవుడు సరి చేస్తారు. అంతే కాబట్టి వినయంతో మంచి మనసుతో మనం ఎప్పుడైనా సరే దేవుడి మందిరం కూర్చున్నా, దేవుని ఆడించుకున్నా, దేవా నీ సిద్ధ ప్రకారం నడిచే భాగ్యము మాట్లాడాలి మీరు. నీ ప్రార్థన అంతే, దేవా నీ సిద్ధమైన ప్రార్థన, నీ సిద్ధానుసరి నడిచే మనసు నాకు దయచేయమని ప్రార్థన చేసుకొని దేవుడికి అప్పచెప్పు. ఎలా వాడుకోవాలో, ఎలా నేను నడిపించుకోవాలో అన్నీ ఆయన చేతులు అండి. ఎందుకంటే జాగ్రత్త,
దేవుడి పిల్లలైన మనం కూడా ఆ మనసు ఎప్పుడైతే ఆ ప్రార్థన ఎప్పుడైతే ఉన్నదో సంఘానైనా విశ్వాసనైనా కుటుంబానైనా సేవకునైనా యాజకుని అందరిని వాడుకునేవాడో ఆయన. దేవుడి స్తోత్రం. దేవదస్య గారు ఆ ఒకే ప్రార్థించేట, దేవా నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తము, చెప్పండి, నీ చిత్త ప్రకారంగా నడిపించుకో ప్రభా, నీ చిత్తానికి వ్యతిరేకంగా నన్ను నడవనివద్దు, మాట్లాడనివద్దని ఆయన ప్రార్థన అలా చేసుకునేవారట. దేవుని స్తోత్రం. చెప్పండి, ఆ ప్రార్థన ఏ స్థాయి తీసుకెళ్ళింది? గొప్ప స్థాయిలోనికి తీసుకుపోయింది. దేవుని స్తోత్రం. సంగమ చెప్తున్న జాతరించింది, పనికిమాలోడు ప్రతి మాట నమ్మేస్తున్నాడు బైబిల్లో. అర్థమైందా? ఎవరైతే చెప్తే అది భుజాన్ని వేసుకొని తలకి రికార్డ్ చేసుకొని జాతర ఊరంతా పంచిపెట్టి గుణబంధాన్ని ఈ బతుకు రోజున అయిపోద్ది. అర్థమవుతుందా? దైవ చిత్తానుసారం మనసు ఏదో చెప్పింది ఎంతవరకు వాస్తవము ప్రతి మనిషి కంగారు పడకుండా ఆలోచన చేయలేదు. ఉన్నదా లేదు నువ్వు ఊరంతా తిరిగేవా, నీ పని కూడా అయిపోద్ది. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగాక. నోరు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, క్రియలో జాగ్రత్త, ఆత్మవిశ్వాసము జాగ్రత్త. చెప్పండి, మనము ఆశ్రదానికి వారసులము, నిత్య రాజ్యానికి మనము వారసులము, నాశనానికి మాత్రము కాదు. దేవుని స్తోత్రం. చెప్పండి, నాశనానికి మాత్రము కాదు. సంగమా, నీ పిలుచుకున్నది తన రక్తం ఇచ్చి కొన్నది ఎందుకో తెలుసా? తన మహిమ కొరకు. దేవుని స్తోత్రం. తన మహిమ కొరకు, తన జ్ఞానం ఘనమైన దాని కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పడేసుకున్నాడు. ఎప్పుడు కూడా మన అందరికైనా గనుడైన వాడు అయినా ఆయన వెచ్చాలి. అందరి నోటంటే వస్తుంది చూసారా, ఏమి తక్కువలా? యోహాన్ గారు ఏమన్నారు చెప్పాలి? యోహాన్ గారు ఏమన్నారు? యోహాన్ గారు ఏమన్నారు? కడుపులో ఉండి కానీ దేవుడు మాట ఆలకించిన యోహాన్ గారు ఏమన్నారు? ఆయన వెచ్చాలి. ప్రవక్త అయినా మాట్లాడలే, ప్రవక్త అయినా ఏమన్నా తెలిసి యేసుప్రభు గురించి ఆయన వెచ్చాలి, నేను తగ్గాలి. అది మీరు అనండి. నేను అట్టి భాగ్యము మీకు మాకు దేవుడు అందరికీ అనుగ్రహించును గాక.